అమ్మా సుధా, డాడీ. అదే మన పెళ్లి చూపులకు వచ్చారు కదా, వాళ్ళు నీ ఫోన్ నంబర్ తీసుకున్నారమ్మా. ఫోన్ చేస్తారంట, బాగా మాట్లాడే. అవునా? సరే డాడీ. హలో, ఇలా సుధానండి. నేను భార్గవనండి. నాన్నగా చెప్తారండి. చెప్పారండి. హలో హలో, ఏం చేస్తున్నారండి? ఏం లేదండి. తిన్నారా అండి? తిన్నానండి. మీరు తిన్నారా? నేను తిన్నానండి, టమాటా పప్పు. మాది టమాటా పప్పే. హాయ్ సుధా. ఇప్పుడే మీ గురించి అనుకుంటున్నానండి. అవునా, అందుకే ఫోన్ చేశాను. అవునా? ఏం తిన్నారు? పులిహోర అండి. మీరు? టమాటా పప్పు. టమాటా పప్పు అంటే అంత ఇష్టం అండి. ఏం చేస్తారండి మీరు? నేను ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తుంటా అండి. మరి మీరు? నేను టమాటా పప్పు ఎలా చేయాలో నేర్చుకుంటున్నానండి. అదేంటి, నీకు వంట రాదా? ఎందుకు? స్విగ్గీ టమాటో ఉంది కదా. మరి టమాటా పప్పు ఎందుకండి? అంటే అప్పుడప్పుడు చేద్దామని. పెళ్లి తర్వాత మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో? అలా అడగండి, ఇప్పుడు చెప్తాను. నేను రోజు డైరీ రాసుకుంటాను, అది చూసి చెప్తాను. చెప్పండి చెప్పండి. నేను రోజు బయటికి తీసుకెళ్ళాలి. నాకు రోజుకు ఐస్ క్రీమ్ కొనాలి. ఇప్పటికి ఇంతేనండి. ఒక్క మాటతో లేచి 2 జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను. నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు.